పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని భారత్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అనేక వేదికలపై దాయాది దేశం తీరును ఎండగడుతోంది. ఇవన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేస్తూ వచ్చిన పాక్ తొలిసారిగా తన బండారాన్ని బయటపెట్టుకుంది. అమెరికా కోసమే తాము ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, అగ్రరాజ్యంతో పాటు పాశ్చాత్య దేశాల కోసమే ఈ పాడు పని చేస్తున్నామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవలి పహల్గాం దాడికి పాక్దే బాధ్యత అని భారత్ తేల్చి చెప్పిన నేపథ్యంలో పాక్ మంత్రి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉగ్రవాదానికి పాక్ మద్దతుపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఖ్వాజా ఆసిఫ్ ఈ కామెంట్స్ చేశారు. అమెరికా, బ్రిటన్తో పాటు పాశ్చాత్య దేశాల కోసమే 30 ఏళ్లుగా ఈ పాడు పని చేస్తున్నామని అన్నారు. అయితే ఈ తప్పిదం వల్ల తాము చాలా నష్టపోయామని చెప్పారు. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా యుద్ధంలో తాము భాగంగా కాకపోయి ఉంటే, ఆ తర్వాత 9/11 దాడిలో ఇవన్నీ లేకపోయి ఉంటే మా ట్రాక్ రికార్డుకు తిరిగే ఉండేది కాదని చెప్పుకొచ్చారు. సోవియట్ యూనియన్తో ప్రచన్న యుద్ధం రోజుల్లో పాక్ అమెరికాకు వత్తాసు పలికిన విషయం తెలిసిందే. 9/11 దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకోవడానికి కూడా పాక్ మద్దతు పలికింది. పహల్గాం ఘటనపై పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు దారితీశాయి. బ్రిటన్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ పహల్గాం దాడిని ఖండించారు. ఉగ్ర సంస్థల వెనుకున్న పాక్ మద్దతును కూడా ఎండగట్టారు. ఈ దాడికి కారణమైన లష్కరే తోయబా ఓ పాకిస్తానీ సంస్థ అని, జమ్మూ కశ్మీర్లోని అమాయకులను ఈ సంస్థ టార్గెట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఉండటం విచారకరమని అన్నారు. దీనిపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సైతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఇలాంటి ప్రకటనల వల్ల దేశమంతా బాధపడుతోందని పేర్కొన్నాడు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఉగ్రవాదులను ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ సంబోధించడం ఇది అవమానకరమే కాకుండా ఉగ్రవాదానికి మేం మద్దతిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నామంటూ బహిరంగంగా అంగీకరించినట్లు అయిందని డానిష్ పోస్ట్ పెట్టాడు. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులను కాపాడటంతో పాటు ఆశ్రయం కల్పించడంపై డానిష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. తాను పాక్ లేదా ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం లేదని స్పష్టం చేశాడు.